అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము ఒక నీతి కథని చెప్పుకుందాము. పులిరాజా ఎందుకు అంతటి డల్లుగా ఉన్నాడు? ఏనుగు బావ తనని ఎందుకు పరామర్శిస్తున్నాడు? పిల్లి నాన్న ఏం చెబుతుందో ఇందాము రండి. నా పేరు ఏనుగు, అలిసిపోయొచ్చాను. అట్టిపండు గెల దొరికింది. నా పేరు ఎలుకబంటి, నాకు ఇవాళ మంచి ఆహారం దొరికింది. నేను సవారికెళ్ళొచ్చి అలిసిపోయాను. నా పేరు గుర్రం. నా పేరు గుంటనక్క, నేను కూడా మంచి ఆహారం దొరికింది. మనం అందరం కలిసి పులిబావ దగ్గరికి వెళ్దామా? ఏం తిన్నాడో అడిగొద్దామా? మరెందుకు ఆలస్యం, వెళ్దాము పదండి. పులిరాజా ఏంటి అలా అంత అందంగా ఉన్నావు? మరి మా పులిరాజు అంటే పులిరాజే. మా పులిరాజు అడవికి అందంగా ఉన్నాడు. మీరు అలా అంటున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మిమ్మల్ని అడవి నుంచి కాపాడుతూ మిమ్మల్ని నా బిడ్డల్లా చూసుకుంటున్నాను. నేను అందంగానే ఉన్నాను కదా. నేను గుంటనక్కని, అయినా పులిరాజా కన్నా తెలివైన వాణ్ణి. వాడికే ఎందుకు పులిరాజా పులిరాజా అంటారు? నేను మంచిగా ఆలోచించి వాణ్ణి పశ్చాత్తాపపడేటట్టు చేస్తాను. వాడి మీద నా కసి తీర్చుకుంటాను. ఎలా తీర్చుకోవాలో చూద్దాము. పులిరాజా, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. నేను ఈ అడవిని కాపాడాల్సింది నువ్వే. బాయ్ పులిరాజా. బాయ్, గుడ్ నైట్. నాకు నిద్ర వస్తుంది. అబ్బా, నాకు నిద్ర వస్తుంది. వెళ్ళొస్తాను. నేను కూడా వెళ్తాను. మా మమ్మీ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను కూడా వెళ్ళొస్తాను పులిరాజా. వెళ్ళిరండి, ఈ అడవిని నేను కాపాడుతాను. మీరు హాయిగా నిద్రపోండి, మీకేం టెన్షన్ లేదు. వెళ్ళిరండి. ఇక ఏమిటి, ఈ పులిరాజుకి నేను గుణపాఠం చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు పిల్లి, ఏనుగు, ఎలుగుబంటు, గుర్రం అందరూ వెళ్ళి సెల్యూట్ కొడుతున్నారు, గుడ్ నైట్లు చెబుతున్నారు. వాడంతటి వాడిని కాదా నేను? నన్ను ఎందుకు వాళ్ళు అంత మర్యాద ఇవ్వటం లేదు? ఎందుకు ఇవ్వటం లేదు చూస్తాను. ఏడి సంగతి నేను తేలుస్తాను. ఆ బావిలో ఒక కత్తుల కిరీటం ఉంది, అది తెస్తాను. తెచ్చి చెబుతాను వీడికి. ఏంటి గుంటనక్క మామ ఇక్కడ బావి దగ్గర ఉన్నారు? ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను నీళ్ళు తాగడానికి వచ్చాను. ఏంటి అందరు ఇక్కడ ఉన్నారు? సమావేశం పెట్టారా? అలా ఏం కాదు, పులిరాజా బావది బర్త్డే కదా, ఈ గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తున్నాను. ఓకే ఓకే. సింహం రాజా, ఈరోజు నీ బర్త్డే కదా, నీకోసం గిఫ్ట్ తెచ్చాను. ఏందో చెప్పుకో. సింహం రాజా, నేను కొంచెం కేక్ తెచ్చా. మొత్తం నువ్వే తింటే నేను ఊరుకోను. నాకు కొంచెం ఇవ్వాలి. మొత్తం నువ్వే తింటే ఎలా? అవును, నాకు కూడా అంతే. అందరూ కేకు కోసమే కొట్టుకులాడుతున్నారు. చూడండి, నేను గుంట నక్కనైనా సింహం బావ కోసం ఎంత తప్పించి కిరీటం తెచ్చాను. ఎంత బాగుందో కదా. అవును. హ్యాపీ బర్త్డే సింహం రాజా, హ్యాపీ బర్త్డే సింహం రాజా. వావ్, కిరీటం ఎంత బాగుందో. ఇదేంటో చాలా నొప్పిగా గుచ్చుకుంటున్నాయి. ఈ కత్తుల్లా ఉంది కిరీటం, కానీ అందరూ అభిమానంగా తెచ్చారు. తప్పటం లేదు పెట్టుకోవటం. ఎంత నొప్పిగా ఉందో. ఒక వారం రోజుల తర్వాత అందరూ బాగుందని పెట్టుకున్నాను. చాలా బాధగా ఉంది. ఇదేంటో గుచ్చుకుంటున్నాయి. వారం 10 రోజులు పెట్టి ఇంత బాధ తీసుకుంటున్నాను. ఇక భరాయించలేను. పోని ఏనుగుని పంపించుకొని ఈ కిరీటాన్ని తీద్దామనిపిస్తుంది. తీయించుకుంటాను. ఏనుగు. ఏంటి పులిరాజా పిలిచావు? ఏనుగు బావా, చూడు, ఈ కిరీటం నాకు చాలా ఇబ్బంది పెడుతుంది. చెవి పక్కగా రక్తం కూడా వస్తుంది. మీరందరూ బాగుంది అన్నారని ఈ నెల 15 రోజులు పెట్టుకున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ తీయవా? ప్లీజ్. తీస్తాను పులిరాజా.
థ్యాంక్ యూ చాలా హాయిగా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ ఏనుగు రాజా, థ్యాంక్ యూ. అమ్మో పులిరాజా, ఈ కిరీటంలో ఇన్ని కత్తులున్నాయి ఏంటి? మీరే కదరా బాగుందని తీసుకొచ్చి పెట్టారు. మీరు వహా వహా అంటున్నారని నేను అందంగా ఉన్నాయని అలానే పెట్టుకున్నాను. నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా? అవునా? అయ్యో పులిరాజా, ఏమిటి కిరీటాన్ని దించేసావు? ఎంత బోసిగా ఉందో తెలుసా? ఒరే గుంటనక్క, నీ తెలివితేటలు నా దగ్గర చూయించకు. ఇక ఈ అడవి నుంచి వెళ్తావా? నిన్ను ఇక్కడనే తినేయమంటావా? నీ గుంటనక్క చేష్టలు నాకు అర్థమైపోయిందిరా. సారీ, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా గుంటదక్క తెలివితేటలు మీకు అర్థమైనట్టు ఉన్నాయి. ఉంటాను. అంతటి పులిరాజే ఎదుటి వాళ్ళ మాటల్లో ఫూల్ అయ్యాడు. చూశారు కదా, మనం కూడా ఒక్కొక్కళ్ళ తీయని మాటల్లో అలా ఫూల్ అవుతూ ఉంటాము. ఎదుటివారి అలా నవ్వుతూ మాట్లాడారని మనము ఏదైనా జాగ్రత్తగా పరిశీలించి చేసుకోవాలి. చూశారు కదా, గుంటనక్క తన తెలివితేటలతో అంత పెద్ద పులినే ఫుల్ని చేసింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్. మాషా అల్లా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.